మాజీ ఎంపీటీసీ పంజాల సత్తయ్య గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కాసుల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీ శంకరన్న, చాలామంది ఇక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, మరి దేవరకొండ సత్యనారాయణ సీనియర్ కాంగ్రెస్ లీడరు, 2 సార్లు కౌన్సిలర్ చేసిండు, కిషన్, శ్యాము, బాలకృష్ణ, వీళ్ళందరూ వైస్ చైర్మన్ బొంగర సర్పంచ్, ఈబీనగర్ గౌడ సంఘం నాయకులు, అందరూ యువ నాయకులు, అందరి నాయకత్వంలో, వెంకయ్యాల బాలయ్య అందరి నాయకత్వంలో ఇక్కడ త్వరలోనే సర్దార్ పాపన్న విగ్రహం, ఇది తెలంగాణలోనే పెద్ద ఎత్తున ఒక గ్యాదరింగ్ చేసి అంగరంగ వైభోగంగా చేయడానికి అందరూ కార్యోన్ముఖులై కూర్చున్నారు. ఇది కాన్సెప్ట్ విగ్రహం అంటే మామూలు కాదు, చాలా పెద్ద విగ్రహానికి ఏర్పాటు జరుగుతున్నాయి. దాన్ని అందరినీ ఇక్కడ మండలంలో ఉన్న అన్ని కులాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోతున్నారు. కాబట్టి త్వరలో ఆ కార్యక్రమం మనం అందరం జయప్రదం చేయడానికి కార్యోన్ముఖులు కావాలి. మరి మనం భువనగిరిలో కూడా ఆ పాపన్న విగ్రహం పూజ ఉన్నది, అక్కడ పోవాలి. చాలా లేట్ అయిపోయింది. ఇంకోరు అన్నట్టు మాట్లాడాలి. ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వర్ధంతి కూడా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం. అదేవిధంగా ఇక్కడ అతి త్వరలో ఈ కాంస విగ్రహాన్ని కూడా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ జయంతి వరకు ఇక్కడ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకొని సర్దార్ సర్వాయి పాపన్న చేసిన సేవా కార్యక్రమాలు, అతని పోరాట పటిమను ప్రజలకు తెలియజేయాలని మేమందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మార్గదర్శకుడు, పెత్తందారులను ఎదిరించి గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించిన మన గౌడ బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి 314 సందర్భంగా బీబీనగర్ గౌడ సంఘము, మండల గౌడ సంఘము, బీసీల ఆధ్వర్యంలో ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 10 అడుగుల కాంస విగ్రహం ప్రతిష్ఠించే కార్యక్రమంలో ఆ ప్రతిష్ట కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ ఈ వర్ధంతి మనం చేసుకోవడం జరుగుతుంది. పాపన్న ఈ తెలంగాణ వీరుడు, అమరవీరుడు 314వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌడ సంఘానికి, గౌడ కులానికి రాజు మహారాజు అయినటువంటి సర్దార్ సర్వాయన్న పాపన్న గారు మన తెలంగాణ కోసము మామూలు పోరాటం చేయలేదు. మన తెలంగాణలో ఉన్నటువంటి గౌడ సోదరులు అందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న గారి అడుగుజాడలో నడుస్తూ ఆయన ఏదైతే చేపట్టాలనుకున్నాడో ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా మన వంతు సహకారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ